Welcome aspirants. Welcome back to the class. So మనకి ఆగస్ట్ 1 2024 నాడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ద జడ్జిమెంట్ ఈజ్ అబౌట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దేనికి సంబంధించింది జడ్జిమెంట్ అని అంటే sub categorization of the SC and ST. Sub categorization of the SC and ST. సో ఏంటి దీని మీనింగ్ అని అంటే మనకి ఎస్సీకి ఒక లిస్ట్ ఉంటుంది, ఎస్టీకి ఒక లిస్ట్ ఉంటుంది, ఓబీసీకి ఒక లిస్ట్ ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. వెరీ కేర్ఫుల్గా వినాలి. ఓకే, సో రాజ్యాంగం ప్రకారము ఎస్సీ వాళ్ళకి ఒక లిస్ట్, ఎస్టీ వాళ్ళకి ఒక లిస్ట్, తర్వాత ఓబీసీ వాళ్ళకి, ఓబీసీ అంటే వీళ్ళని ఎస్సీ బీసీ అని అంటారు. రాజ్యాంగంలో ఎస్సీ బీసీ అనే వర్డ్ని యూజ్ చేసినారు. సో ఓబీసీ వాళ్ళకి ఒక లిస్ట్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనము ఎస్టీలో నుంచి తెలంగాణని తీసుకుందాం. సో తెలంగాణలో ఎస్టీ లిస్ట్ అంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ ట్రైబ్కి ఒక లిస్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ లిస్ట్ కేటగిరీ అనమాట, ఆర్ కేటగరైజేషన్ అంట. ఎన్ని క్యాస్ట్స్ ఉన్నాయి అంటే మొత్తం 34 క్యాస్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలుగా పిలువబడతారు. అదే మాదిరిగా అరుణాచల్ ప్రదేశ్లో వీళ్ళందరూ ఎస్టీలు, అస్సాంలో వీళ్ళందరూ ఎస్టీలు. ఓకే, ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అని అంటే ఈ ఎస్టీలు స్టేట్కి మార్పు ఉంది అనే ఒక పాయింట్ అర్థమైంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్టీగా ఉన్న వాళ్ళు మే నాట్ బి ఎస్టీ ఇన్ రాజస్థాన్, లేదా ఏపీలో ఎస్టీగా ఉన్న వాళ్ళు మే నాట్ బి ఎస్టీ ఇన్ కర్ణాటక. సో ఇదొక పాయింట్ అర్థమైంది మీకు. సో ఎస్టీల లిస్ట్, ఎస్సీల లిస్ట్, ఓబీసీల లిస్ట్ రాష్ట్రంకి మారుతుంది అని. సో ఇప్పుడు ఇది కేటగరైజేషన్ అని అంటాం. మరి సబ్ కేటగరైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు దీంట్లో వీళ్ళందరూ ఎస్టీలు కదా. సో ఈ ఎస్టీస్లో కొంతమంది డెవలప్ అయి ఉంటారు, కొంతమంది తక్కువ డెవలప్ అయి ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళందరి పొజిషన్ సేమ్ ఉండదు కదా, అందరి పొజిషన్ సేమ్ ఉండదు. సపోజ్ దీంట్లో ఒక 20 క్యాస్ట్స్ ఓకే డెవలప్ అవుతున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. సో రిమైనింగ్ 20 క్యాస్ట్స్ చాలా దీనమైన పొజిషన్లో ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఈ దీనమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళని సబ్ కేటగరైజ్ చేయాలి మోస్ట్ డిసడ్వాంటేజ్ గ్రూప్గా. అంటే వీళ్ళు ఎక్కువ అటెన్షన్ అవసరం ఇప్పుడు వీళ్ళ కోసం. ఈ 20% లేదా ఈ 20 క్యాస్ట్స్ కోసం, యాక్చువల్లీ ఇక్కడ 34 బట్ రఫ్లీ నేను చెప్తున్నా ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో 20 క్యాస్ట్ల కోసము అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రిమైనింగ్ 20 ఎవరైతే ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళ కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. అందుకనే సబ్ కేటగరైజ్ చేయండి, సబ్ కేటగరైజ్ చేసి వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ వీళ్ళ కోసం రిజర్వేషన్ అందించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వటం జరిగింది. సో మనకి రాజ్యాంగంలో ఎస్టీ, ఎస్సీ అండ్ ఓబీసీ లిస్ట్ ఎవరు తయారు చేస్తారు అని అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ లిస్ట్కి సంబంధించిన రికగ్నిషన్ ఇస్తారు. ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన లిస్ట్ అడుగుతారు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇంపార్టెంట్. 342 షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన లిస్ట్, 342A సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళ యొక్క లిస్ట్. ఓకే, సో ఎస్సీల లిస్ట్ తయారు చేయాలి అని అంటే
ఆర్టికల్ 341, ఎస్టీల లిస్ట్ ఆర్టికల్ 342, తర్వాత ఓబీసీల లిస్ట్ ఆర్టికల్ 342 క్యాపిటల్ ఏ. సో దీని ద్వారా తయారు చేస్తారు. సిమిలారిటీస్ చూడండి, ఇది ఎస్సీ లిస్ట్ కావచ్చు, ఎస్టీ లిస్ట్ కావచ్చు, ఓబీసీ లిస్ట్ కావచ్చు. గుర్తించాల్సింది ఎవరు అనంటే గుర్తించే అధికారము రాష్ట్రపతికి ఉంది. గుర్తించే అధికారము రాష్ట్రపతికి ఉంది. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనంటే సంబంధించిన రాష్ట్రం యొక్క గవర్నర్ని కన్సల్ట్ అవ్వాలి. సంబంధించిన రాష్ట్ర గవర్నర్. ఒకవేళ యూనియన్ టెరిటరీ ఉంటే ఆ యూనియన్ టెరిటరీ యొక్క పరిపాలకుడిని కలవాలి. ఎవరు కన్సల్ట్ చేయాలి? రాష్ట్రపతి. కలిసిన తర్వాత ఈయన గుర్తిస్తాడు. సో గుర్తించిన దానికి ఒక ఆర్డర్ ద్వారా లేదా ఇట్లా చెప్పండి, ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్లోకి చేర్చాలి అని అంటే అది పార్లమెంట్ యొక్క అధికారం. లిస్ట్లోకి చేర్చటము పార్లమెంట్ యొక్క అధికారం. సో ఇక్కడ చూడండి, సో ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950. సో ఇది ఎవరు చేస్తున్నారు అని అంటే ఇది పార్లమెంట్ చేస్తుంది. ఇది పార్లమెంట్ చేస్తుంది. సో ఇట్లా చెప్పండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, నార్మల్గా బ్యాచులర్ ఫ్రెండ్స్ అనుకోండి. సో ఒకతను వెజిటబుల్స్ కట్ చేస్తే ఇంకొకతను కుక్ చేయటం అన్నమాట. ఒకతను వెజిటబుల్ కట్ చేస్తే ఇంకొకతను కుక్ చేయటం. సో అటువంటిదే గుర్తించే అధికారం ఎవరికి ఉంది అని అంటే రాష్ట్రపతికి ఉంది. సో ఆ గుర్తించినటువంటి కమ్యూనిటీస్ని ఆ జాబితాలోకి చేర్చాలి అని అంటే ఆ జాబితాలోకి చేర్చే అధికారం ఎవరికి ఉంది? అది పార్లమెంట్కు ఉంది. లేదా ఆ జాబితాని తదుపరి మాడిఫై చేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్కు ఉంది. లేదా ఆ జాబితా నుంచి తదుపరి ఆ కమ్యూనిటీని తొలగించే అధికారం ఎవరికి ఉంది అని అంటే అది పార్లమెంట్కి ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి ఆర్టికల్ 341, 42 అండ్ 42A చెప్తుంది. సో ఇట్లా చూడండి, ద ప్రెసిడెంట్ మే వేర్ ఇట్ ఈస్ అ స్టేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నర్ బై పబ్లిక్ నోటిఫికేషన్ స్పెసిఫై ద క్యాస్ట్. సో ప్రెసిడెంట్ స్పెసిఫై చేస్తాడు, ప్రెసిడెంట్ గుర్తిస్తాడు అనమాట. సో గుర్తించిన దానికి ద పార్లమెంట్ మే బై లా ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్. సో ఇంక్లూడ్ చేయడము లేదా ఆ జాబితా నుంచి ఎక్స్క్లూడ్ చేయడం, ఇది ఎవరి అధికారము? ఇది పార్లమెంట్ యొక్క అధికారం. సో కాబట్టి ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి 341 అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి కూడా సేమ్. ప్రెసిడెంట్ మే పబ్లిక్ నోటిఫికేషన్ సేమ్ వర్డ్స్. పార్లమెంట్ మే బై లా ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ సేమ్. 342 ఇది కూడా ద ప్రెసిడెంట్ మే కన్సల్టేషన్ విత్ గవర్నర్ సేమ్. పార్లమెంట్ మే ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్. 3 ఆర్టికల్స్లో పదాలు మీరు ఈక్వల్గా చూసినారు. కానీ ఒక డిఫరెన్స్ ఉంది. ఆర్టికల్ 342A అనగా ఓబీసీ వాళ్ళకి సంబంధించి క్లాజ్ 3 అనేది ఉంది. ఈ క్లాజ్ 3 ఏం చెప్తుంది అని అంటే ఎవ్రీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మే బై లా ప్రిపేర్ మెయింటైన్ ఇట్ ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్ ద లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ విచ్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ సెంట్రల్ లిస్ట్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సెంట్రల్ లిస్ట్ దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సెంట్రల్ లిస్ట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినాడు అండ్ పార్లమెంట్ దాన్ని ఇంక్లూడ్ చేసింది. ఇది సెంట్రల్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో ద సెంట్రల్ లిస్ట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా. సెంట్రల్ లిస్ట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ states cannot maintain, very important, states cannot maintain their own list. States అవి లిస్ట్ని తయారు చేయలేవు. ఇక్కడే ఉంది మన జడ్జిమెంట్కి సంబంధించిన పాయింట్. ఎంత స్లోగా అర్థం చేసుకుంటే అంత మంచిది. సో రాజ్యాంగంలో స్టేట్స్ కూడా మెయింటైన్ చేయవచ్చు. స్టేట్ కెన్ మెయింటైన్ ఇట్స్ ఓన్ లిస్ట్ ఓన్లీ విత్ రిగార్డ్ టు ద ఓబీసీ. కేర్ఫుల్గా వినాలి.
సో ఓన్లీ విత్ రిగార్డ్ టు ద ఓబీసీ. సో ఓబీసీ వాళ్ళకి సంబంధించి మాత్రమే తన ఓన్ లిస్ట్ ని మెయింటైన్ చేసుకునే అధికారము అన్ని రాష్ట్రాలకి లేదా యూనియన్ టెరిటరీస్కి ఉంది. కానీ ఎస్సీ మరియు ఎస్టీ లిస్ట్కి సపరేట్ లిస్ట్ని మెయింటైన్ చేసేటువంటి అధికారం రాష్ట్రాలకి లేదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏమంటుంది అని అంటే, ఇప్పుడు సెంటర్ నోట్ చేసినటువంటి ఎస్టీ లిస్ట్ ఉంది అండ్ సెంటర్ నోట్ చేసినటువంటి ఎస్సీ లిస్ట్ ఉంది కదా. సో దాంట్లో మీరు సబ్ కేటగరైజ్ చేసుకోవచ్చు అని అన్నారు. సబ్ కేటగరైజ్ చేసుకోవచ్చు, సబ్ కేటగరైజ్ చేయండి అని అన్నారు. కానీ మీరు సపరేట్ లిస్ట్ని తయారు చేసుకోండి అని అనలేదు అండ్ డిఫరెంట్ లిస్ట్ని తయారు చేసుకోండి అని అనలేదు. ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 43 క్యాస్ట్, ఈ 34 క్యాస్ట్లు ఉన్నాయి కదా. సో ఈ 34 క్యాస్ట్లలో సపోజ్ ఈ 21 నుంచి 23, 31, 32, 17 మరియు 18 వీటిని మీరు సబ్ కేటగరైజ్ చేసుకొని వీళ్ళ కోసం స్పెషల్గా పని చేయండి. ఓకే, అంతేకాని ఈ 34కు అడిషనల్గా ఒక 10 క్యాస్ట్లు చేర్చే అధికారము లేదా సెపరేట్ లిస్ట్ని ప్రిపేర్ చేసే అధికారము, ఓన్గా వేరే లిస్ట్ని తయారు చేసుకునే అధికారము రాష్ట్రాలకి లేదు. ఎవరికి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. ఓన్లీ జస్ట్ సెంటర్ ప్రిపేర్ చేసుకున్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని మీరు సబ్ కేటగరైజ్ చేసుకొని పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పని చేయండి. కానీ మీరు ఓన్ లిస్ట్ని తయారు చేసుకోలేరు. సో ద కంక్లూజన్ పాయింట్స్, లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అంటే, ఎస్సీ లిస్ట్ ప్రిపేర్డ్ బై ద సెంటర్ as well as ST list and OBC list is prepared by the center plus states. సో ఇక్కడ చూడండి, ఈ వర్డ్ రాజ్యాంగంలో ఓబీసీలకు సంబంధించి విచ్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ ద సెంట్రల్ లిస్ట్ అని అంటున్నాడు. విచ్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ ద సెంట్రల్ లిస్ట్. సో ఓబీసీ వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లిస్ట్కి స్టేట్ తన ఓన్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. విచ్ మే బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సెంట్రల్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్కి అది కంప్లీట్గా డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఎస్సీ ఎస్టీకి మాత్రము ఓన్లీ లిస్ట్ ఉంటుంది యూనిఫామ్గా, అండ్ ఆ లిస్ట్లో నుంచి విదిన్ ద లిస్ట్ మీరు సబ్ కేటగరైజ్ చేసుకొని పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ సబ్ కేటగరైజ్ చేసే అధికారం ఇస్తున్నారు అంతేకాని లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటువంటి అధికారం ఇవ్వట్లేరు, విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సెంట్రల్ లిస్ట్. సో సెంట్రల్ లిస్ట్ నుంచి డిఫరెంట్గా ఉండేటువంటి లిస్ట్ తయారు చేసుకునే అధికారం అనేది ఇవ్వట్లేరు. సో కాబట్టి పాయింట్ 1, ఎస్సీ లిస్ట్ ఓన్లీ సెంటర్ ప్రిపేర్ చేస్తుంది, ఎస్టీ లిస్ట్ ఓన్లీ సెంటర్ ప్రిపేర్ చేస్తుంది, ఓబీసీ లిస్ట్ సెంటర్ అండ్ స్టేట్ రెండు ప్రిపేర్ చేస్తవి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లిస్ట్ మీద సబ్ కేటగరైజేషన్ చేసుకునేటువంటి అధికారము రాష్ట్రాలకి ఉంది. సో ఆల్రెడీ వీళ్ళు సబ్ కేటగరైజ్ చేసుకుంటున్నారు ఓబీసీకి సంబంధించి అండ్ సపరేట్ లిస్ట్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా కూడా చెప్పొచ్చు, 3 క్యాస్ట్లకు సంబంధించి సబ్ కేటగరైజేషన్ అధికారం అనేది ఇప్పుడు రాష్ట్రాలకి ఉంది. సబ్ కేటగరైజేషన్ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది 3 కమ్యూనిటీలకు సంబంధించి. కానీ సెపరేట్ లిస్ట్ని తయారు చేసుకునే అధికారం మాత్రం కేవలం ఓబీసీ విషయంలోనే ఉంది అనే పాయింట్ని నోట్ చేయాలి. ఓకే, సబ్ కేటగరైజేషన్ చేసుకునే అధికారాలు 1, 2, 3 3 క్యాస్ట్లకు సంబంధించి రాష్ట్రాలకు అధికారం ఉంది. కానీ సపరేట్ లిస్ట్ని మెయింటైన్ చేసుకునే అధికారము కేవలం ఓబీసీకి సంబంధించిన విషయంలో మాత్రమే ఉంది అని పాయింట్ని నోట్ చేయాలి. ఆర్టికల్ 341, 342, 342A వీటిని నోట్ చేయాలి. దీని కింద అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్స్ అని మీరు చెప్పవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద రీసెంట్ జడ్జ్మెంట్. సో ఇంకా ఏమున్నాయి మన జడ్జ్మెంట్కి సంబంధించి అని అంటే,
ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైందనమాట ఏమని, మనకి రిజర్వేషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఉన్నవి. సో రిజర్వేషన్స్ అంటే నార్మల్గా కొంతమంది అట్టడుగు స్థాయి ఉన్నటువంటి కమ్యూనిటీల కోసం, భారతదేశంలో సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళ కోసం, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ కోసం. ఎందుకంటే చరిత్ర అనేది చాలా విభిన్నంగా సాగింది. సో 2024 సంవత్సరంలో మనం ఉన్నాము. గతంలో ఎన్నో సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగినవి. తదనుగుణంగా చాలామంది డిసడ్వాంటేజ్కి గురైనారు. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, అటువంటి వాళ్ళని సమాజంలో అందరితోటి సమానంగా కలపటం కోసం ఈ రిజర్వేషన్ అనేది పనికొస్తుంది అనమాట. అంటే ఆర్టికల్ 14 ప్రకారము ఈక్వాలిటీ అని అంటున్నాం మనం, అందరూ కూడా సమానము. మరి అందరినీ సమానం చేయాలి అని అంటే ఇప్పుడు మనం సమానంగా లేము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిసడ్వాంటేజ్ తోటి ఉన్నారు. అంటే ఆర్థికంగా వెనకబాటున్నారు, విద్యాపరంగా వెనకబాటున్నారు, ఎంప్లాయ్మెంట్లో వెనకబాటున్నారు, కొంతమందికి నివసించడానికే లేవు, కొంతమందికి తినడానికే లేదు. సో అటువంటి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసము అండ్ ఆర్టికల్ 14ని ఫుల్గా దాని మీనింగ్ని ఇవ్వడం కోసము మనము రిజర్వేషన్ అనేది ఉపయోగించుకుంటున్నాం. సో ఎవరెవరికి ఉంది రిజర్వేషన్ అంటే, ఇప్పుడు ఇండియాలో రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ స్పెషల్ ప్రొవిజన్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికరణలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు అని అర్థం. సో ఈ ప్రత్యేకమైనటువంటి అంశాలు ఎవరికి ఉన్నవి మనకి అని అంటే, భారత రాజ్యాంగం ప్రకారము ఎస్టీలకు ఉన్నవి, ఎస్సీలకు ఉన్నవి, ఓబీసీలకు ఉన్నవి, ఎకనామికలీ వీకర్ సెక్షన్కు ఉన్నవి, దాని తర్వాత చిల్డ్రన్ అంటే పిల్లలకి ఉన్నవి, అండ్ విమెన్కి ఉన్నవి. సో ఇవి రిజర్వేషన్స్ అవైల్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ. సో దీనికి సంబంధించి రీసెంట్గా 106వ సవరణని మీకు గుర్తు తెచ్చుకోవచ్చు. 33% రిజర్వేషన్ గురించి 73 మరియు 74 రాజ్యాంగ సవరణల బ్యాక్గ్రౌండ్ మీరు చదవచ్చు. ఓకే, చిల్డ్రన్కి అయితే సపోజ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A గురించి మీరు నోట్ చేయవచ్చు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్ రీసెంట్లీ, వీళ్ళకి 27% రిజర్వేషన్స్ రీసెంట్లీ. సో వీళ్ళకైతేనే ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లెజిస్లేచర్స్లో కూడా ప్రతిపాదన, లెజిస్లేచర్స్లో కూడా వీళ్ళకి రిప్రజెంటేషన్ ఆర్టికల్ 330 ప్రకారం లోక్సభలో, 332 ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో రిజర్వేషన్. సో ఈ విధంగా రిజర్వేషన్ పాలసీ అనేది భారతదేశంలో ఉంది. ఓకే, సో ఇది రిజర్వేషన్ ఎందుకు అవసరం అని అంటే, అభివృద్ధి కోసం, సమాజంలో అందరి యొక్క అభివృద్ధి, అందరూ సమానంగా రావడానికి, అంటే అందరూ సమానులు కావడానికి ఆర్టికల్ 15, తర్వాత కుల మత లింగ వివక్ష లేకుండా ఆర్టికల్ 15కి కూడా నిజమైన ప్రేరణ ఇవ్వడానికి, అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, సమానమైనటువంటి అవకాశం అందరికీ కల్పించడానికి. సో ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రజా ఉద్యోగంలో అందరికీ సమాన అవకాశాలు అని అంటుంది. అండ్ మినిమం క్వాలిఫికేషన్ సపోజ్ గ్రూప్ 2 అనుకుందాం, గ్రాడ్యుయేషన్ పెట్టింది. కానీ ఇప్పుడు తినడానికి సరిగా లేనటువంటి పిల్లవాడు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటాడా? గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. సో గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళడానికి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని స్కీమ్స్, సపోజ్ పోషణ అభియాన్ లాంటివి, తర్వాత అర్లీ చైల్డ్హుడ్ కేర్, అంగన్వాడీస్ లాంటివి, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ 21A కావచ్చు, మళ్ళీ 2009 యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు. సో ఇవి నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళని అభివృద్ధి చేసి, సో ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీకి వీళ్ళని రెడీ చేసినట్టు మనము. సో ఈ ప్రోగ్రామ్స్, ఈ స్కీమ్స్, వీటన్నిటి ద్వారా ఒక చిల్డ్రన్ని మనము ఈ ఆర్టికల్ 16ని అతను ఉపయోగించుకునేలాగా, అంటే ఇప్పుడు కంపీట్ చేస్తాడు అందరితోటి, గ్రాడ్యుయేట్ అయినాడు. సో గ్రాడ్యుయేట్ అయినాడు కాబట్టి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కోసము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటము అటువంటి పని చేస్తారనమాట. సో ఈ విధంగా మనము సామాజికంగా వాళ్ళని అభివృద్ధి చేయడానికి. మళ్ళీ రిజర్వేషన్ పాలసీస్లో కూడా నంబర్ ఆఫ్ చేంజెస్ వస్తూ ఉంటాయి, టైం టు టైం మారుతూ ఉంటుంది. రీసెంట్గా ఈడబ్ల్యూఎస్కి 2019లో రిజర్వేషన్ ఇచ్చినారు. ఈడబ్ల్యూఎస్కి 2019లో రిజర్వేషన్ వచ్చింది 103వ రాజ్యాంగ సవరణ ద్వారా.
సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ 3 లిస్టులో లేరో అటువంటి పేదవాళ్ల కోసము ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి నూతన రిజర్వేషన్ని తీసుకురావటము జరిగిందనమాట. ఓకే, సో భారత రాజ్యాంగంలో మనకి రిజర్వేషన్కి సంబంధించి ప్రైమరీగా ఉన్నటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ 15 ఒకటి. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అని అంటే మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్ష అనేది నిషేధం. ఒకటి వివక్ష నిషేధం గురించి చెప్తుంది. రెండోది విద్యా సంస్థలలో రిజర్వేషన్ గురించి చెప్తుంది. రెండో ఆర్టికల్ 16 ప్రజా ఉద్యోగంలో అంటే గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ, ఓకే, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రిజర్వేషన్ని ఇవ్వవచ్చు. అగైన్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్. సో 15 ఆర్టికల్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది. 16 ఆర్టికల్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది. 2 పాయింట్స్ క్లియర్. దాని తర్వాత మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా 46 ఆర్టికల్ ఉంటుంది. ఆ 46 ఆర్టికల్ అది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రోత్సాహకాల గురించి, అంటే బలహీన వర్గాల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి డెవలప్మెంట్ గురించి ఇది చెప్తుంది అనమాట. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మీరు ఒకసారి గమనిస్తే ఆదేశిక సూత్రాల్లో ఈ 46 ఆర్టికల్తో పాటు 41వ ఆర్టికల్ కూడా ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఇది జనరల్ పబ్లిక్ కోసం ఎడ్యుకేషన్కి సంబంధించి ఇదే ఆర్టికల్ పనిచేసే హక్కు కూడా ఇస్తుంది. మరియు కొన్ని సందర్భాలలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటుంది ఎవ్రీ డిస్టిక్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని. సో అటువంటివి ఆర్టికల్ 41 నుంచి డెలివర్ అవుతవి. ఓకే, సో ఆర్టికల్ 41 కూడా ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. తర్వాత 45 పిల్లలు ఎవరైతే అప్ టు 6 years ఉన్నారో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఆర్టికల్ 45 కూడా రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. బట్ ఏజ్ ఎంతవరకు అంటే 6 years వరకు. 41 అయితేనేమో జనరల్ పబ్లిక్. తర్వాత 46 ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీ లాంటి బలహీన వర్గాల వాళ్ళ కోసమని ఇది చెప్తుంది అనమాట. ఈ పాయింట్స్ని కూడా మీరు నోట్ చేయవచ్చు. దాని తర్వాత మనకి ఈ రిజర్వేషన్స్లో ఈ ఆర్టికల్ 16, 46, 45 తర్వాత మనకి శాసనసభల్లో రిజర్వేషన్స్. ఓకే, శాసన వ్యవస్థల్లో రిజర్వేషన్స్. ఒకటి పార్లమెంట్లో రిజర్వేషన్ ఉంది. ఎవరికి ఉంది పార్లమెంట్లో రిజర్వేషన్ అని అంటే ఎస్సీ మరియు ఎస్టీకి సంబంధించిన ఆర్టికల్ 330. తర్వాత రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీకి ఎస్టీకి సంబంధించిన ఆర్టికల్ 332. సో అదే మాదిరిగా పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి కూడా ఉండే రిజర్వేషన్ సంబంధించిన ఆర్టికల్ 331. రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండే సంబంధించిన ఆర్టికల్ 333. అయితే రీసెంట్గా 104వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ ఇవ్వడము ఆపేసినారు. ఆంగ్లో ఇండియన్కి రిజర్వేషన్ ఇవ్వటం అనేది ఆపేసినారు. అండ్ అదే 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకి ప్రతి 10 సంవత్సరాలకి రిజర్వేషన్ పొడిగిస్తారు. సో ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2030 వరకు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ అనేది పొడిగించడం జరిగింది. తర్వాత మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయత్ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. దాంట్లో 243D రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది ఎస్సీ ఎస్టీ మరియు మహిళల కోసం. తర్వాత మున్సిపాలిటీస్ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది. అది 243T మాట్లాడుతుంది ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు సంబంధించిన రిజర్వేషన్. సో ఇవి కొన్ని జనరల్ ప్రొవిజన్స్ మనకి రిజర్వేషన్స్కి సంబంధించి. దాని తర్వాత మనకి చాలా రాజ్యాంగ సవరణలు ఉన్నాయి, మీకు తెలుసు ఆల్రెడీ. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ కూడా రిజర్వేషన్స్కి సంబంధించింది. ఓకే, సో దాని తర్వాత
ఇంక మనం నోటబుల్గా మాట్లాడుకోవాలి అంటే రీసెంట్గా జరిగినటువంటి 103వ రాజ్యాంగ సవరణ. ఓకే, సో 103వ రాజ్యాంగ సవరణ గురించి మనము మాట్లాడవచ్చు. మళ్ళీ 106వ రాజ్యాంగ సవరణ మహిళలకి సంబంధించిన రిజర్వేషన్స్, ఇవి ఎక్కడ పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకి సంబంధించిన రిజర్వేషన్స్ గురించి ఇది చెప్తుంది అనమాట. సో ఇవి కొన్ని జనరల్ ప్రొవిజన్స్. సో మీరు చాలా కేర్ఫుల్గా చదవాలి, ఇది చాలా న్యూస్లో ఉంది. అండ్ రీసెంట్గా 2019లో జస్టిస్ రోహిణి కమిషన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దేనికి సంబంధించింది అని అంటే ఓబీసీ యొక్క సబ్ కేటగరైజేషన్కి సంబంధించి. ఓకే, ఓబీసీలని ఫర్దర్గా సబ్ కేటగరైజ్ చేయాలి అని చెప్పేసి జస్టిస్ రోహిణి కమిషన్ని కూడా ఏర్పాటు చేసినారు. క్వశ్చన్ అడగొచ్చు, జస్టిస్ రోహిణి కమిషన్ దేనికి సంబంధించింది? ఆప్షన్స్లో చాలా ఉండి రిజర్వేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, లేదా స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ అని ఇట్లా కూడా 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో అది బీసీ యొక్క సబ్ కేటగరైజేషన్కి సంబంధించింది. ఓకే, సో ఇంకా రీసెంట్ జడ్జిమెంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి అని అంటే, సో ఈ జడ్జిమెంట్లో 2004లో ఒక జడ్జిమెంట్ ఉంది దీనికి సంబంధించి. అది ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. సో దీంట్లో ఏం చెప్పినారు అని అంటే రాష్ట్రాలు సబ్ కేటగరైజ్ చేయకూడదు అని చెప్పినారు అనమాట. సో ఇప్పుడు చేయవచ్చు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని ఓవర్ టర్న్ చేసినారు, ఈ జడ్జిమెంట్ని కొట్టేసినారు. అండ్ దీని ద్వారా ఇంకోటి ఏం జరుగుతుంది అని అంటే, యాక్చువల్గా మనకి ఓబీసీలో మీరు క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ విని ఉంటారు. ఓకే, సో ఓబీసీలో ఒకటి క్రిమీ లేయర్ అండ్ నాన్ క్రిమీ లేయర్. సో క్రిమీ లేయర్ అని అంటే అడ్వాన్స్ గ్రూప్ వాళ్ళు అని అర్థం, అంటే అడ్వాన్స్డ్, వీళ్ళు డెవలప్ అయినారు. సో వీళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు, నో రిజర్వేషన్. నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్అడ్వాంటేజ్ వాళ్ళు, సో వాళ్ళకి రిజర్వేషన్ అవసరం. సో ఇటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ విషయంలో కూడా సుప్రీంకోర్టు అప్లికేబుల్ చేసింది. అనగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ దాంట్లో కూడా క్రిమీ లేయర్ కాన్సెప్ట్ ని సుప్రీంకోర్టు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, దాంట్లో క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్. అంటే నాన్ క్రిమీ లేయర్ వాళ్ళు డిసడ్వాంటేజ్, క్రిమీ లేయర్ వాళ్ళు అడ్వాంటేజ్డ్. ఓకే, సో ఇట్లా సపోజ్ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, దీంట్లో కూడా క్రిమీ లేయర్ అండ్ నాన్ క్రిమీ లేయర్. సో వీళ్ళు డిసడ్వాంటేజ్ వాళ్ళు అండ్ వీళ్ళు అడ్వాంటేజ్ వాళ్ళు. సపోజ్ ఇప్పుడు మీకు తెలిసిన ఎస్టీ వాళ్ళు ఎవరైనా నోటబుల్ ఎగ్జాంపుల్ ఉంటే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళు. ఓకే, సో ఇది మనకి రీసెంట్ జడ్జిమెంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, సో డైవర్స్ థింగ్స్ని డిస్కస్ చేసినాము. ఒకటి రిజర్వేషన్ ఎందుకు ఉంది, దాని యొక్క అవసరం. తర్వాత రిజర్వేషన్లో ఆర్టికల్ 15, 16 మరియు 21A. యాక్చువల్లీ ఇవి రిజర్వేషన్స్కి సంబంధించి కావు, ఇవి ప్రత్యేకమైన ప్రొవిజన్స్. ముఖ్యంగా మనం 15, 16 గురించి చర్చిస్తాము, బట్ స్టిల్ ఇవి న్యూస్లో కూడా ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాలి. ఓకే, సో దాని తర్వాత 73 అండ్ 74 రాజ్యాంగ సవరణలు రిజర్వేషన్కి సంబంధించి. అండ్ ఇంకా రాజ్యాంగ సవరణలు, ఉదాహరణ 103వ రాజ్యాంగ సవరణ, 106వ రాజ్యాంగ సవరణ అండ్ ఆర్టికల్ 341, 42, 42A అండ్ 330, 332, 331, 333 ఈ ఆర్టికల్స్ కూడా చూసినాం. అండ్ దీంతో పాటు 1992లో ఇందిరా సాని జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది. సో ఆ ఇందిరా సాని జడ్జిమెంట్ ఏమంటుంది అని అంటే రిజర్వేషన్స్ మస్ట్ బి 50% లిమిటెడ్ అని అంటుంది. అంటే ఒక 100 పోస్టులు నింపాలి అని అనుకుంటే దాంట్లో 50 పోస్టులు రిజర్వేషన్ ద్వారా నింపండి, మిగిలిన 50 పోస్టులు కాంపిటీషన్, ఓపెన్ కాంపిటీషన్ ఆధారంగా చేయండి అని ఇందిరా సాని జడ్జిమెంట్ ఒకటి చెప్తుంది. సో ఈ జడ్జిమెంట్ గురించి కూడా మీరు చదువుకోవాలన్నమాట. దాంతోపాటు మనకి 102వ రాజ్యాంగ సవరణ కూడా ఇంపార్టెంట్ అవుతుంది.
బీసీ కమిషన్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినారు. అండ్ దీంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఆర్టికల్ 338, ఆర్టికల్ 338A. ఈ బీసీ కమిషన్ కి 338Bని రాజ్యాంగానికి యాడ్ చేయడం ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ నోట్ చేసుకోవాలి. అండ్ రిజర్వేషన్ కి సంబంధించి ఈ ఏరియాని కొంచెం ఫోకస్డ్ గా చదువుకోవాలి. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కామెంట్ బిలో ద వీడియో సెక్షన్. అండ్ ఫర్ ఫర్దర్ క్లాసెస్ యూ మే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ మనము ఇంకో క్లాస్లో కలుద్దాం. సో దానికంటే ముందు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా వేరే సబ్జెక్ట్కి సంబంధించి అని అంటే, సో ఒకటి WHOకి సంబంధించిన గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్, గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఒకటి గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసినల్ ఆర్ మెడిసిన్ సెంటర్, ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకొకటి లోక్సభలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకే, సో ఇది ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2005 యాక్ట్ గురించి ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తర్వాత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని 3 ఉంటవి. యాక్చా, సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ నోడల్ మినిస్ట్రీ ఎవరు అని అంటే అమలు చేసేవాళ్ళు. ఇంకా చాలా మినిస్ట్రీస్ ఉంటాయి, ఒక్కొక్క డిజాస్టర్కి ఒక్కొక్క మినిస్ట్రీ. బట్ దీనికి సంబంధించి నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి హెడ్ ఎవరు అని అంటే దీనికి ప్రైమ్ మినిస్టర్, దీనికి చీఫ్ మినిస్టర్, దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ అని చెప్పేసి అంటాం, డిప్యూటీ కమిషనర్. ఓకే, సో ఇది డిజాస్టర్. దాంతోపాటు ఈ చట్టం ద్వారా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే మనకు ఒక పోలీస్ ఫోర్స్ లాగా, తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని కూడా ఈ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో డిజాస్టర్ని ఇంకా బెటర్గా మేనేజ్ చేయడం కోసం 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందనమాట, రికమెండేషన్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఇంకా బాగా మెయింటైన్ చేయడానికి. సో ఆ ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ యొక్క అమలు కోసం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క అమెండ్మెంట్ కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, సో దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ మిడిల్ ఇన్కమ్ ట్రాక్ అనేటువంటి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. 3వ ఇంపార్టెంట్ న్యూస్, వరల్డ్ బ్యాంక్ అనేది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏంటి అదంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ మిడిల్ ఇన్కమ్ ట్రాక్. సో రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సింపుల్గా ఏమంటున్నారు అని అంటే రిపోర్ట్ ఇచ్చేసి ఎవరు ఇచ్చినారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. కాబట్టి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసేది వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత బాల్ గంగాధర్ తిలక్. సో బాల్ గంగాధర్ తిలక్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఓకే, సో మహారాష్ట్ర అని అంటే అది ఈరోజు మహారాష్ట్ర. 1948కి ముందు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్నప్పుడు మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఉన్నారనమాట. సో ఇతను 1916లో హోమ్ రూల్ లీగ్ని స్థాపన చేసినాడు. అండ్ అతనికి సంబంధించి 2 న్యూస్ పేపర్స్ ఉండేవి, ఒకటి కేసరి, రెండవది మరాఠా ఆర్ మరాఠా అని కూడా అనవచ్చు, కేసరి ఆర్ మరాఠా. సో కేసరి అనేది మరాఠీ న్యూస్ పేపర్ అండ్ మరాఠా అనేది ఇంగ్లీష్ న్యూస్ పేపర్, వైస్ వర్సా అనమాట. ఓకే, సో ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో 1916లో అతను హోమ్ రూల్ లీగ్ని బెలగావిలో స్థాపన
చేయటము జరిగింది. సో ఆయన స్వరాజ్ కోసం డిమాండ్ చేసినాడు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద బాల్ గంగాధర్ తిలక్. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ ద న్యూస్ కరెంట్ అఫైర్స్. అండ్ దాంతోపాటు సబ్ కేటగరైజేషన్ అనేది మన థీమ్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ప్రిపేర్ వెల్, హ్యావ్ ఎ నైస్ డే.